ఇవేంటి? ఉదాహరణకు జిహెచ్ఎంసి, ఎస్పీడీసీఎల్, సింగరేణి కాలరీస్, ఎన్పీడీసీఎల్, హౌసింగ్ బోర్డు ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి హౌసింగ్ బోర్డు భూములు వాళ్ళు లేఅవుట్లు చేయడానికి తెచ్చుకుంటారు, లేఅవుట్లు చేసినాక కట్టుకుంటారు. సింగరేణి కాలరీస్ అప్పు తెచ్చుకుంటుంది, మళ్ళీ తనకు బొగ్గు అమ్మినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు కట్టుకుంటుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టదు. ఈ 59,000 కోట్లు కూడా ఇంట్లో కలిపితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే మీరు ఈ అంకెల గారడితోని లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి కేవలం అప్పుల సంఖ్య పెంచాలనేటువంటి ఒక తాపత్రయం ఇది. మరి నేనంటున్నా 8,21,000 కోట్లు ఉంటే కాగ్ చెప్పాలి కదా. కాగ్ రిపోర్ట్లు ఎక్కడన్నా ఉందా? నేను మీకు కాగ్ రిపోర్ట్ చూపిస్తా. 2023-24 దిస్ ఇస్ ద కాగ్ రిపోర్ట్ ఆఫ్ 2023-24. కాగ్ కూడా ఏం చెప్పింది? పేజ్ నంబర్ ఉందా బాబు నీ దగ్గర? ఉంటే అక్కడ పెట్టింది కదా కాగ్ రిపోర్ట్. దిస్ ఇస్ ద కాగ్ రిపోర్ట్. ఇందులో I want to draw attention to the government of Telangana in the budget document for the year 24-25 disclosed off-budget borrowings 1,20,944 crores raised by SPVs, corporations, institutions but being serviced by the government. As this amount is not included in the total liabilities of the state, the same is undertaken to an extent. ఏం చెప్పింది కాగు? రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అని చెప్పింది? 1,20,000 కోట్లు అని చెప్పింది. మీరు చెప్పినట్టుగా ఈ బయట ఉన్నటువంటి ఈ 95,000 కానీ 59,000 కాగ్ చెప్పలే కదా. కాగ్ ఏం చెప్పింది? ఈ 1,27,000 చెప్పింది, 1,20,000 అని చెప్పింది. అంటే అప్పటికి కొంత కట్టింది కనుక 20. ఇదే ఉంటుంది తప్ప కాగ్ మరి కాగ్ ఇస్ ఏ అథారిటీ, నైదర్ ద స్టేట్ గవర్నమెంట్ నార్ ఇది ఎవరి చేతులు, ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కాగ్ కూడా ఏం చెప్పింది? ఎఫ్ఆర్బిఎం ఇది 120, ఇది మొత్తం కలిపితే మన అప్పు గింత అని ఏదైతే మేము చెప్పిన 4,17,000 ఉందో కాగ్ కూడా గదే చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ కాగ్ లెక్క ప్రకారం ఇంకో 5-6,000 తగ్గింది నిజంగా చెప్పాలంటే. కాగ్ లెక్కలు కూడా దాని ప్రకారం కూడా ఒకసారి చూపిస్తే ఇప్పుడు కాగ్ ఎంత చెప్పింది? ఇలా నేను చెప్పిన 1,20,944 అని కాగ్ చెప్పింది. ఈ 1,20,944లో బట్టి గారే చెప్పింది ఇలా 11,699 తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నది. ఆ 1,20,000 వెళ్ళి ఈ 11,000 తీసేస్తే ఎంత మిగులుతుంది? 1,09,000. ఈ 1,09,000 ప్లస్ ఎఫ్ఆర్బిఎం అప్పు 3,01,000 మొత్తం కలిపితే 4,10. వైట్ పేపర్ ప్రకారంగా చూస్తే 4,17. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఇంకో 7,000 తగ్గి 4,10,000 మాత్రమే, ఇంక్లూడింగ్ ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పు, పాలమూరు రంగారెడ్డి అప్పు, అదేవిధంగా మిషన్ భగీరథ అప్పు, అన్ని కార్పొరేషన్లు స్కీముల అప్పులు, ఎఫ్ఆర్బిఎం అప్పులు అన్ని కలిపి కూడా 4,10 మాత్రమే అని కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. మీకు ఒకటి నేను గుర్తు చేస్తాను, మీకు ఎవరికైనా ఇందులో గుర్తుండొచ్చు. ఆ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే నేను లేచిపోయి ఒకసారి అసెంబ్లీ మధ్యలో శ్రీధర్ బాబు గారికి బట్టి గారికి దగ్గరికి పోయి ఒక పేపర్ చూపిస్తే అది టీవీలలో లైవ్ టెలికాస్ట్ వచ్చింది. ఇదే బుక్. ఆ రోజు మీరు అప్పులు అంటే ఒక కాగ్ రిపోర్టే స్పష్టంగా చెప్పింది, ఆయన చూసుకో 4,10 మా అప్పు అని కాగ్ రిపోర్ట్ బుక్ అదే రోజు అసెంబ్లీలో టేబుల్ చేసిండ్రు. ఈ బుక్ తీసుకుపోయి ఆయన పక్కన కూర్చొని యాజ్ పర్ ద కాగ్, యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే 4,10 అప్పు అని అసెంబ్లీ నిండు అసెంబ్లీలో మైక్లో మాట్లాడి చెప్పిన బట్టి గారి పక్కన శ్రీధర్ బాబు పక్కన కూర్చొని కూడా ఈ బుక్కులు చూపించి కూడా లెక్కలు చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. బహుశా మీరు చాలా మంది గుర్తుంటుంటే అనుకుంటా. నేను ఆ రోజు ఇదే హాట్ డిస్కషన్ అయింది. వెంటనే వెళ్ళి నాకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలేదు స్పీకర్. ఎంతసేపు మైక్ ఇవ్వకపోతే వాళ్ళ పక్కకు పోయి మైక్ ఇస్తలేరు, ఇగో చూసుకోబోయి ఇది చెప్దామని నేను మైక్ అడిగినా మీరు ఇస్తలేరు, ఇగో 4,10 ఇప్పటికైనా చిల్లర దుకాణం బంద్ చేయదు తప్ప. అప్పుల అంశానికి సంబంధించి లెక్కలతో సహా వివరిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటివరకు లైవ్ ద్వారా చూసాం. గ్యారంటీ కార్డులు పంచి డ్రామాలాడి ఇవాళనేమో అప్పులు అని సొల్లు పురాణం, లేని అప్పులు ఉన్నట్టు చూపిస్తూ కుంటి సాకులు చెప్తూ డైవర్షన్ డ్రామాలకు మీరు పాల్పడతా ఉన్నారు. మీ అపారమైన అనుభవం మీకు ఉపయోగపడ్డది. ఎక్కడ ఉపయోగపడ్డది అంటే కమిషన్లు దండుకోవడంలో ఉపయోగపడుతుంది.